హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వంట గ్యాస్ వినియోగదారులకు కీలక సలహా ఇచ్చింది. అన్ని గ్యాస్ కలెక్షన్లు మార్చి 31 లోపు ఈకేవైసీని పూర్తి చేయాలి. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎంతమందికి గ్యాస్ కలెక్షన్ ఉందో గ్యాస్ ఏజెన్సీల బదిలీకి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి కేంద్రం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. అయితే వినియోగదారులు ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలకు వెళ్ళకూడదని అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వారికి ఆధార్, ఫోన్ నెంబర్ ఇస్తే వెంటనే ఈకేవైసీ పూర్తి చేస్తారని అందులో పేర్కొంది. ఈకేవైసీ ప్రక్రియ చాలా కాలం క్రితం గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రారంభించబడింది. కానీ చాలామంది ఇంకా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇంతకుముందు ఎలాంటి గడువు విధించలేదు. అయితే మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి ఎవరైనా ఇప్పటికే కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే గ్యాస్ డెలివరీ అబ్బాయిను సంప్రదించండి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి యోజన ద్వారా వంట గ్యాస్ను 500 రూపాయలకే ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నెల నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దీనికి కేవైసీ కూడా అవసరమని తెలుస్తుంది. తెల్ల రేషన్ కార్డ్ మరియు గ్యాస్ కలెక్షన్ ఉన్నవారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. కానీ లబ్ధిదారులు గ్యాస్ పంపిణీ సమయంలో పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత సబ్సిడీ సొమ్మును గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుని ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు నిబంధనలు అందిస్తుంది. గృహజ్యోతి యోజన ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు సంవత్సరానికి గరిష్టంగా 8 సిలిండర్లను ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉజ్వల పథకం లబ్ధిదారులకు 300 తగ్గింపు అని తెలిసింది. ఈ సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉజ్వల యోజన లబ్ధిదారులకు తక్కువ ధరకే గ్యాస్ అందుతుంది. అలాగే మహిళా దినోత్సవం నాడు దేశ మహిళలకు కానుగ్గా వంట గ్యాస్ ధర 100 రూపాయలకి తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇది నేటి నుంచి అమలులోకి వస్తుంది. దీంతోపాటు తెలంగాణలో హైదరాబాద్లో 955 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర 855కు తగ్గింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 సబ్సిడీ కాబట్టి 555 రూపాయలకి మాత్రమే సిలిండర్ అందుకోబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిలిండర్పై సబ్సిడీ పథకాలను అందజేస్తున్నందున ఎంతమంది వినియోగదారులు యాక్టివ్ గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈకేవైసీ చేపట్టింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.